10వ తరగతి అయిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? ఇది చాలామంది విద్యార్థులకు ఎదురయ్యే ఒక పెద్ద ప్రశ్న. చదువుతో పాటు స్కిల్స్ నేర్చుకోవాలా? లేక నేరుగా జాబ్ వచ్చే కోర్స్ ఏదైనా చెయ్యాలా? సరే, ఈరోజు మనం ఈ కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. ఈ రెండు దారుల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సరే, అసలు పాయింట్కి వద్దాం. ఐటీఐ చేయాలా లేక వొకేషనల్ కోర్సులో చేరాలా? ఏది బెస్ట్? నిజానికి రెండూ ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పిస్తాయి, జాబ్స్ కూడా తొందరగా వస్తాయి. కానీ ఏ దారి ఎవరికి కరెక్ట్గా సెట్ అవుతుంది, అదే ఇవాళ మనం తేల్చుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఐటీఐ గురించి చూద్దాం. అసలేంటి ఈ ఐటీఐ? ఇది పూర్తిగా స్కిల్స్ మీదే ఫోకస్ చేసే ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ రూట్ అన్నమాట. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సెంటర్స్. సింపుల్గా చెప్పాలంటే వీటి మెయిన్ గోల్ ఏంటంటే స్టూడెంట్స్కి కొన్ని స్పెసిఫిక్ ట్రేడ్స్లో ట్రైనింగ్ ఇచ్చి నేరుగా ఇండస్ట్రీకి కావలసిన వాళ్లుగా తయారు చేయడం. మరి ఐటీఐలో ఏమేం నేర్పిస్తారు? చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎలక్ట్రీషియన్, ఫిటర్, వెల్డర్ లాంటి కోర్ ట్రేడ్స్ నుంచి ఇప్పుడు బాగా డిమాండ్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ అంటే సిఓపిఏ వరకు, ప్లంబర్, కార్పెంటర్, ఇలా బోలెడున్నాయి. ఒక విషయం గ్యారంటీ, ఈ స్కిల్స్కి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. సో ఓవరాల్గా ఐటీఐ దేనిమీద ఫోకస్ చేస్తుందంటే హ్యాండ్స్ ఆన్ స్కిల్స్, అంటే చేతిలో పని నేర్పించడం. ఎవరైతే వెంటనే జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటారో, ముఖ్యంగా రైల్వేస్, గవర్నమెంట్ సెక్టార్స్ లేదా పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీల్లో, వాళ్లకి ఇదొక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. రైట్, ఐటీఐ సంగతి చూశాం కదా. ఇప్పుడు రెండో ఆప్షన్ వొకేషనల్ కోర్సుల వైపు వెళ్దాం. ఇది కొంచెం డిఫరెంట్ అప్రోచ్. ఇక్కడ చదువు, స్కిల్స్ రెండూ కలిపి ఉంటాయి. వొకేషనల్ కోర్సులంటే ఏంటంటే రెగ్యులర్ చదువుతో పాటు జాబ్కి అవసరమైన స్కిల్స్ను కూడా నేర్పించడమన్నమాట. అంటే ఇంటర్మీడియట్ చదువుతారు కదా, ఆ ఇంటర్లోనే ఒక స్పెసిఫిక్ ఫీల్డ్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. రెండూ ఒకేసారి జరిగిపోతాయి. ఇక వొకేషనల్ కోర్సుల్లో కూడా చాలా వెరైటీ ఉంది. హెల్త్ అండ్ పారామెడికల్ అంటే నర్సింగ్, ల్యాబ్ అసిస్టెంట్ లాంటివి, లేదంటే రిటైల్ అండ్ మార్కెటింగ్, అగ్రికల్చర్, కంప్యూటర్ అప్లికేషన్స్, టూరిజం, ఇలా ఎన్నో ఫీల్డ్స్లో ఆప్షన్స్ ఉన్నాయి. దీనివల్ల చదువు పూర్తయ్యేసరికి చేతిలో ఒక స్కిల్ కూడా ఉంటుంది. సో వొకేషనల్ కోర్సుల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డ్యూయల్ బెనిఫిట్. ఒకవైపు అకాడమిక్స్ అంటే ఇంటర్ కంప్లీట్ అవుతుంది, మరోవైపు జాబుకి రెడీగా ఉండేలా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడుదాకా రెండింటి గురించి విడివిడిగా తెలుసుకున్నాం. ఇప్పుడు రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడే మనకొక క్లారిటీ వస్తుంది, ఏది ఎవరికి కరెక్ట్ అనేది. చూడండి, ఇక్కడ తేడాలు చాలా క్లియర్గా ఉన్నాయి. డ్యూరేషన్ తీసుకుంటే ఐటీఐ 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు ఉంటుంది, కానీ వొకేషనల్ కోర్సు ఖచ్చితంగా 2 ఏళ్లు, ఇంటర్తో పాటు. ఇక ఫోకస్ విషయంలో ఐటీఐ అంటే ప్యూర్ టెక్నికల్ స్కిల్స్, వొకేషనల్ కోర్సులో అకాడమిక్స్ ప్లస్ స్కిల్స్ రెండూ ఉంటాయి. దీనివల్ల కెరియర్ పాత్ కూడా మారుతుంది. ఐటీఐ తర్వాత డైరెక్ట్గా జాబ్లోకి వెళ్ళిపోవచ్చు, వొకేషనల్ కోర్సు తర్వాత జాబ్ చేయొచ్చు, లేదా కావాలంటే పై చదువులు కూడా వెళ్ళొచ్చు, ఆ ఆప్షన్ ఉంటుంది. సరే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా బాగుంది, కానీ అసలు ప్రశ్న నాకు ఏది సెట్ అవుతుంది అనేది. ఇప్పుడు ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? వీలైనంత త్వరగా ఉద్యోగం సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వడమా, లేక చదువుకుంటూనే ఒక ప్రాక్టికల్ స్కిల్ కూడా నేర్చుకోవడమా? ఇక్కడ చాయిస్ చాలా సింపుల్. గోల్ గనుక క్విక్ జాబ్ అయితే, అంటే ఒక స్పెసిఫిక్ ట్రేడ్లో నైపుణ్యం తెచ్చుకుని వెంటనే పనిలో చేరిపోవాలి అనుకుంటే, అప్పుడు ఐటీఐ మార్గం గురించి ఆలోచించాలి. లేదు, అకాడమిక్స్ కూడా ముఖ్యం, దాంతో పాటు ఒక స్కిల్ ఉంటే బావుంటుంది అనిపిస్తే అప్పుడు వొకేషనల్ కోర్స్ వైపు చూడాలి. ఇంకోలా ఆలోచిద్దాం. ఎలాంటి ప్రొఫెషనల్గా మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారు? ఒక స్కిల్డ్ వర్కర్గా, అంటే ఒక మంచి టెక్నీషియన్గా, ఒక క్రాఫ్ట్స్ పర్సన్గా పేరు తెచ్చుకోవాలి అనుకుంటే ఐటీఐ పర్ఫెక్ట్. అలా కాదు, ఒక బ్రాడ్ నాలెడ్జ్తో ఫ్యూచర్లో పై చదువులకు వెళ్లే ఆప్షన్స్ కూడా ఉంచుకుని ఒక మల్టీ స్కిల్డ్ ప్రొఫెషనల్గా ఎదగాలి అనుకుంటే అప్పుడు వొకేషనల్ కోర్సులు బెటర్. చివరగా ఒక్క మాట: ఈ రెండింట్లో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, రెండూ మంచివే. సరైన ఎంపికనేది పూర్తిగా ఒకరి ఇంట్రెస్ట్, వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ని బట్టి ఉంటుంది, అంతే. సో ఈ డిస్కషన్ ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించాలి: ఏ స్కిల్ మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది? కేవలం ఇప్పుడేం చేయాలి అని కాకుండా లాంగ్ టర్మ్లో మన ఎదుగుదలకు ఏది హెల్ప్ అవుతుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.